నమస్కారం. మనతో పాటు డాక్టర్ శివప్రసాద్ గారు ఉన్నారు. డాక్టర్ శివప్రసాద్ గారు అంటే వారి ఇంటి పేరు కొమరవోలైనా కానీ ఈలపాట శివప్రసాద్ గారుగా ప్రపంచ ప్రసిద్ధులు. దాదాపు 5 దశాబ్దాల నుంచి ఈలపాట శివప్రసాద్ గారుగా తాను ప్రసిద్ధులవుతూ ఈలపాటకు పర్యాయపదంగా మారి ఈలపాట ఇంటి పేరుగా మారిన డాక్టర్ శివప్రసాద్ గారిని అడిగి వారి సంగీత జీవిత ప్రస్థానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మమా కార్యక్రమంలో వారి మనసులోని మాటలని పాటలని మనం తెలుసుకుందాం. నమస్కారం శివప్రసాద్ గారు. నమస్కారం శర్మ గారు. మీరు గురువులు అంటే మీకు ఎవరు? మీ గురువులు? నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత 3 గురువులు హైదరాబాద్ ఇచ్చింది. అంతకు ముందర హైదరాబాద్ రావడానికి స్వర్గీయ శ్రీ కోన ప్రభాకరరావు గారు, వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో స్పీకరు, ఆర్థిక మంత్రి, గవర్నరు, అనేక పదవులతో కాకుండా స్వయంగా వారు కళాకారులు. అది అందరికీ తెలుసు, పాత వాళ్ళందరికీ బాగా గుర్తుంటుంది. వారు స్వయంగా ఏకపాత్రాభినయం రామదాసు వేస్తూ ఉండేవారు. అనేక సినిమాలు తీశారు, ప్రొడ్యూసర్గా ఉండి. వారి మైండ్లో నేను ఒకసారి బాపట్లో నా 12వ ఏట, నాకు 12 సంవత్సరాలప్పుడు అనుకోకుండా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో, మా ఇంటి దగ్గరే ఉంటుంది, మాది స్వగ్రామం బాపట్లగా, అక్కడ హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు, హరికథ పితామహులు, వారి కథ ఏర్పాటు చేయడం జరిగితే, హరికథ పితామహులు వారి తెనాల నుంచి రావాలి. ఆ రోజు ట్రైన్స్లో వస్తూ ఉంటారు కాబట్టి ఆ ట్రైన్లో లేట్ అవ్వటం, ఆ గుడి అంతా జనంతో కిక్కిరిసిపోయి ఉండటం, భక్తులతో. ఇప్పుడు ఏం చేద్దాం అని వాళ్ళు అనుకుంటుంటే, మా నాన్నగారు ప్లేటర్ గారు అబ్బాయి ఏలపాటలో భక్తి పాటలు పాడుతుంటాడు, వాడిని పిలిచి గుళ్ళు అందరిని ఎంటర్టైన్ చేయమందామని చెప్పి, అది మొట్టమొదటిసారి నాకు వారి ఆశీర్వాదం దొరకటం. మొట్టమొదటిసారి మైక్లో పాడటం. ఆ ఆర్గనైజర్స్ మాకు 4 ఇళ్ళు దగ్గరే ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. వాళ్ళకి అప్పుడప్పుడే నేను పాటలు పాడుతున్నానని, భానుమతి గారి పాటలు, సుశీల పాటలు, డివోషనల్ సాంగ్స్ మాత్రమే తీసుకొని చంద్రచర్చిత, సావిరహితవదేన ఇటువంటి పాటలు పాడుతుండేవాడిని. అట్లాగే ఏళ్ళలోనే రేడియోలో వచ్చే భక్తిరంజన్లో వచ్చేటువంటి శివతత్వాలు, బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి ఏమి సేతురాలింగ, ఇటువంటి తత్వాలు అన్నీ అప్పుడు విజిల్లో పాడుతూ ఉండేవాడిని మెల్లిగా. అప్పుడు నాకు రాగం కానీ తాళం కానీ ఏమి తెలియదు, జస్ట్ అనుకరిస్తులు అది యాజ్ ఇట్ ఈజ్ మక్కి పాడుతుండేవాడిని. దాంతో చిన్న పేరు వచ్చింది. ఆ పేరు రావటం ఈ ఆర్గనైజర్స్కి తెలుసు, కొంతమందికి, చిన్న ఊరు కాబట్టి ప్లేటర్ గారు అబ్బాయి ఎంటర్టైన్ చేస్తాడని చెప్పి మొట్టమొదటిసారి వారి ఆశీర్వాదం దొరకటం. తర్వాత వారు వచ్చి కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అతను ఎంతసేపు పాడతాడో చూస్తానని చెప్పి వారు సదాశివ శాస్త్రి గారు నుంచోని వినటం. 45 నిమిషాలు అయిన తర్వాత నిర్వాహకులు వచ్చి చెప్పటం, ఆంజనేయ స్వామికి వేసినటువంటి వడమాల తీసుకొచ్చి నా మెడలో వేసి, హరికథ పితామహులు, ఆశ్చర్యంగా ఉంది, ఇది వాయుపుత్రుడి ఆస్థానం, ఇది ఆంజనేయ స్వామి దేవాలయం, ఈయన చేసేది వాయుగానం అని చెప్పి సదాశివ శాస్త్రి గారు చాలా వృద్ధిలోకి వస్తాడు ఇతనని చెప్పి ఆశీర్వదించారు. అది మొట్టమొదట. నా గురువుల్ని గుర్తు చేసుకునేటువంటి ముఖ్యంగా బాలమురళీకృష్ణ గారు, ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు హైదరాబాద్లో, బిస్మిల్లా ఖాన్ గారు కూడా హైదరాబాద్లోనే, వారి ముగ్గురిని కలవటం, వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. మీ ఇంట్లో సంగీతం పూర్వులు ఎవరికైనా ఉంది? మా ఇంట్లో మేము యాక్చువల్గా 9 మంది, నా నెంబర్ 9. అయితే మా అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా క్లాసికల్ మ్యూజిక్ రేడియోలో, ఆ రోజు రేడియో ఒక పెద్ద సాధనం. రేడియోని మనకి మెయిన్గా, అందుట్లో విజయవాడ స్టేషను బాగా శాస్త్రీయ సంగీతానికి పెట్టింది పేరు. దాంట్లో వచ్చేటువంటి ఈ కీర్తనలన్నీ అందరు రోజు అది ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండేది, వింటూ ఉండేవాళ్ళు, అందరికీ ఇష్టం. మా బాబాయ్ గారు, మా నాన్నగారు తమ్ముడు, ఆయన పద్మశ్రీ కొమరవోలు చంద్రశేఖర్ అని మ్యాథమెటిషియన్. వారు మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకోవటం, శని ఆదివారాలు బాపట్ల రావటం, మద్రాసు నుంచి 5 గంటల జర్నీ. వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి గ్రేట్ మాస్టర్స్ గ్రామ్ఫోన్ రికార్డ్స్ అవన్నీ మన ఇంటికి తీసుకురావటం, ఇంటి దగ్గర గ్రామ్ఫోన్ పెట్టడం, దాంతోపాటు ఆయన విజిల్ చేసేవారని విన్నా. తర్వాత మా పెద్దన్నయ్య పార్థసారథి గారు, తను విజిల్ చేస్తూ ఉంటాడు. ఆ రాగాలన్నీ క్లాసికల్, ఓన్లీ క్లాసికలే. సో మీ ఇంట్లో ఏల ఉంది, ఏల గోళ ఉంది. అవును. అయితే మామూలుగా ఏలపాట అనగానే అందరికీ నిన్న మొన్నటి తరాల వాళ్ళకి
రఘురామయ్య గారే గుర్తుకొస్తారు. అవును ఆయన పేరు ఇంటి పేరు ఎవరికి తెలియదు. అవును ఈలపాట రఘురామయ్య గారే ఆయన ప్రసిద్ధులు. సో ఆయన ప్రభావం మీ పైన ఏమైనా ఉంది అసలు? వారు ఇట్లా వేలు పెట్టుకొని రఘురామయ్య గారు ఇలా వేలు పెట్టుకొని పాడతాను. ప్రభాకర్ రావు గారు నన్ను ఒకసారి వారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి ఎడవల సూనారాయణ గారి ఇంట్లో, వారు రఘురామయ్య గారు అని నాకు తెలియదు, నేను చాలా చిన్నవాడిని. అప్పుడు నన్ను పరిచయం చేసి నీకే పాట కావాలో ఒక అడుగు మావాడు పాడతాడు అని చెప్పటం, ముందు మీరు పాడండి వాడిని ఆశీర్వదించండి అని చెప్పటం. వారు ఒక 2 పద్యాలు పాడి అక్కడున్న సింగరా నాగభూషణ్ గారు, ఎడల సూనారాయణ గారు వీళ్ళంతా, మళ్ళా సూరిబాబు గారు, పౌరాణిక నాటకాల్లో వేమూరి గగ్గయ్య గారు, మళ్ళా సూరిబాబు గారు, వేమూరి గగ్గయ్య గారు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా పెద్ద పెద్ద విద్వాంసులని అప్పుడే తెలిసింది నాకు. ఇప్పుడు రఘురామయ్య గారు 2 పద్యాలు పడితే అందరూ చప్పట్లు కొడితే, ఇప్పుడు నువ్వు పాడు అంటే నీకేం కావాలో అడుగు అని చెప్పి వాళ్ళు చాలా చనువుగా మాట్లాడుకునేవాళ్ళు. ప్రభాకర్ రావు గారు రఘురామయ్య గారు అప్పుడు నన్ను పాడమని మల్లేశ్వరిలో పాట అడిగాడు ఆయన, ఇది వచ్చా అని. ఇది ఒక్క లైన్ అనగానే ఆయన రఘురామ గారు లేచేసి కావాలి చేసుకొని, ప్రభాకర్ చాలా మంచి పని చేసేవారు నువ్వు, ఇవాళ నాకు 200 సంవత్సరాలు ఎట్లాగో తెలుసా, నేను 100 సంవత్సరాలు బతుకుతాను, వీడు 100 సంవత్సరాలు బతుకుతాడు, వీడు బతుకున్నంత కాలం కూడా నా పేరు చెప్తారు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. అలా ఆయన ఆశీర్వాదం దొరికింది. సో ఆయన ప్రభావం మీ పైన ఏమి లేదు, మీ ఇంట్లో ఇలా అనేది ఉంది. వారు కర్ణాటక సంగీతం అవి పాడగా నేను వెళ్ళలేదు ఎప్పుడు, అన్ని పద్యాలే. వాడు కృష్ణ పాత్రధారి వేస్తే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి కంటే ముందు కదా జనరేషన్, గమకాలు అద్భుతమైన గమకాలు, చాలా పెద్ద సౌండ్ వస్తుంది, సౌండ్ చాలా పెద్దగా వస్తుంది. ఆ రోజుల్లో మైకులు కూడా లేవు కదా. మరి రఘురామయ్య గారి పద్యం లేకుండా నాటకం అంటే అసలు ఊహించలేము అని నేను చిన్నప్పుడే విన్నాను. అటువంటి వారి ముందు పాడటం కూడా ఒక అద్భుతమైన అవకాశం ప్రభాకర్ గారు కలిగించారు. ఆయన కూడా అంత హిందుస్థానీ శైలిలో ఉంటాయి కదా, హిందుస్థానీ శైలిలో గమకాలన్నీ ఎందుకంటే స్వయాన పాడతారు, గాత్రం ఉంది, దాన్ని ఆ విజిల్ మీద. కాకపోతే ఆయన ఇలా ఊపిరి తీసుకొని ఇదంతా అయిందాక, శ్వాస అంతా అయిందాక పాడి మళ్ళీ వేలు తీసేసి మళ్ళీ పీల్చుకొని శ్వాస తీసుకొని పాడేవాళ్ళు. అట్లా బ్రేక్ ఉండేది. నేనేం చేసే టెక్నిక్ ఏంటంటే ఇన్హేలింగ్ అండ్ ఎగ్జింగ్, లోపలికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి చూపించాను డెమో కూడా. ఇలా అప్పుడు మనకు సాంగ్ కానీ కీర్తన కానీ వింటుంటే మనకేం డిఫరెన్స్ తెలియదు, మామూలు గాయకులు ఎలా పాడుతున్నారు. ఇప్పుడు ఆయన జనరల్గా పద్యాలు కదా, పద్యాలు కదా పౌరాణిక. ఆయన పద్యం మీరు ఎప్పుడు మీ వీళ్ళతో అనలేదా? ఇప్పుడు నేను ట్రై చేయలేదు. నాకు ఎప్పుడు కూడా ఛాయరా కీర్తనలు గురువు గారి ఇన్ఫ్లుయెన్స్ తెలియకుండా బాగా ఉండేది. మంగళంపల్లి గారిది ఆ రేడియో ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండి, వారు పాడే తత్వాలు కానీ, సినిమాలో పాడిన పాటలు వారు కొన్ని పాత సినిమాల్లో పాడారు వారు, అవి కీర్తనలు, కచేరీలు వస్తుండేవి, మద్రాస్ స్టేషన్లో నుంచి వస్తుండేవి అందరివి. డీకే పట్టమాళ్ళు, ద్వారం వెంకటస్వామి గారి నాయుడు వయలను, తర్వాత రాజరత్న పిళ్ళై నాదస్వరం, అరేకుడు రామారంజన్ గారు, వీళ్ళందరూ ఒక టైం ఉండేది. 8:15 నుంచి ఉదయం 9 దాకా మద్రాస్ స్టేషన్ మా ఇంట్లో రెగ్యులర్గా ఆన్లో ఉండేది. మీరు మొట్టమొదటిసారిగా పాడిన వీళ్ళ ద్వారా పాడింది ఏంటి? నేను గురువు గారితో పరిచయం, దానికి ఒక చిన్న కథ చెప్పాలి. అంటే మీకు తెలుసు ఈలపాడంటే ఎవరు ఎంకరేజ్ చేయరు. ఈవెన్ నేను వారి స్థానంలో ఉన్నా కూడా నేను కూడా ఎంకరేజ్ చేసేవాడిని కాదేమో. ఎందుకంటే ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం అనేది జరగదు, అది ఎంతో దైవ కృప ఉండాలి. ఇప్పుడు నేను దలుచుకుంటే అవన్నీ నాకు చాలా ఆ దోవలో తీసుకురావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది, ఇది రికగ్నిషన్ తీసుకురావడానికి. ఇప్పటికి కూడా 95% ఎవరికి తెలియదనే చెప్పాలి. ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా నేను ఫైట్ చేస్తున్నా, బాగా యుద్ధం చేసి ఏ మీడియా వస్తుంటే దాంట్లో నేను ఈ విజిల్ సాంగ్స్, విజిల్ కీర్తనలు, మామూలు గాత్ర విద్వాంసులు ఎలా పాడతారో అలాగే తీసుకొచ్చి సాధన చేస్తుంటే ప్రభాకర్ రావు గారే దాదాపు నన్ను పేరున్న విద్వాంసులందరి ఇళ్ళకి తీసుకువెళ్ళారు. ఆ రోజుల్లో తీసుకువెళ్ళి, ఇతను మా ఊరు, మా గురువులు, మా నాన్నగారి
నాన్నగారును అమ్మగారు నాన్నగారి దగ్గర వారు చదువుకున్నారట. మా గురువుల మనవాడితను. తను ఇలా చేస్తున్నాడు, నాకు చాలా బాగుంది అనిపిస్తోంది, దీనికి శాస్త్రీయత ఏమన్నా మనం క్లాసికల్ మ్యూజిక్ లాగా తీసుకురావచ్చా, ఇతనికి బాగా ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరిని అడిగితే అందరూ వద్దన్నారు. ఎవరు కూడా ఇది ఎవరు హర్షించరు, వీళ్ళ పాట ఎవరు వింటారండి, ఎవరు ప్రోగ్రాంలు పెడతారండి, ఇట్లా డిస్కరేజ్ చేశారు. డిస్కరేజ్ చేస్తే వారు నన్ను మళ్ళీ కారులో ఎక్కించుకొని అంటూ ఉండేవాళ్ళు, ఏంటి వీళ్ళెవరికి నాకు బాగుంటుంది, వీళ్ళెవరు బాగాలేదంటారేంటి, ఏమిట్రా నువ్వు ఏమైనా జాతకం చూపించుకో, ఇట్లా అంటూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో బాలమురళి గారి కృష్ణ గారి కచేరీ ఒకసారి హైదరాబాదు ఇందిరా ప్రియదర్శన్ హాల్లో ఫిక్స్ అయింది. దానికి కోన ప్రభాకరరావు గారు ఆ రోజు స్పీకర్గా ఉన్నారు. వారిని ముఖ్య అతిథిగా పిలవమని చెప్పి నిర్వాహకులు వారి ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ రోజు నేను వారి ఇంట్లో ఉన్నాను. నన్ను పరిచయం చేస్తూ వాళ్ళకి బాలమురళి కృష్ణ గారు వస్తున్నారా అని చాలా సంతోషం, నేను తప్పకుండా వస్తాను, కానీ నాకు చిన్న రిక్వెస్ట్ అన్నారు. ఏమిటంటే మా అబ్బాయి తను ఈల పాట పాడతాడు, బాలమురళి గారి ముందర ఒక పాట పాడతాడు, అది అవకాశం కల్పించిందంటే, అయ్యో మీరు ఆ మాట అనాలా, మేము ఎవరో ఒకళ్ళు ప్రార్థన పాడతారు, ఆ ప్రార్థన ఏదో అబ్బాయి పాడతాడని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. సరే నీ పంట పండిందిరా, గురువుగారు ఏమంటారు చూడాలి, ఇంకా అందరూ ఇట్లా అన్నారు కదా, ఆయన ఏమంటాడు చూద్దాం, ఇది నా చివరి ప్రయత్నం అన్నట్టుగా ఆయన చెప్పారు. సరే హాల్ అంతా నిండిపోయింది, నన్ను అనౌన్స్ చేశారు, చిరంజీవి ఇప్పుడు ప్రార్థన పాడతాడన్నారు. నేనేం చేశాను, ఇది మంచి సమయం కాబట్టి మనకి అవకాశం వచ్చిందని చెప్పి ఆ రేడియోలో బాగా విన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన గురువుగారి ఫిబ్రవరి రామరసం, అది నాకు కూడా చాలా బాగా ఇష్టం. చక్రవాక రాగం అంటాం, అహిర్ భైరవ్ అంటారు హిందుస్థాన్లో. అది నేను మైక్ ముందు నుంచొని ఇది పాడేప్పుడు గురువుగారు చాలా ఆశ్చర్యపోయి నన్నే చూస్తున్నారట. తర్వాత ప్రభాకరరావు చెప్పారు, నువ్వు అట్లా పాడుతుంటే ఆయన నీ వంకే చూస్తున్నారా, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అన్నట్టుగా, నీ పంట పండింది అన్నారు. అదేవిధంగా గురువుగారు లేచి ఇట్లా జేబులో చేపెట్టుకొని చిరంజీవి శివప్రసాద్ని ఆశీర్వదిస్తున్నాను, ఇతనికి మరణం లేని తల్లిదండ్రులు ఉన్నారు అన్నారు. అని అప్పటికి హాలంతా చప్పట్లు కొట్టారు. వారే శృతి లయ సహజంగా అవి పుష్కలంగా ఉన్నాయి. ఇతనికి స్వరము రాగము నేర్చుకుంటే వస్తాయి, శృతి లయ నేర్చుకుంటే రాదు, అది జన్మతః రావాలి. ఇతనికి పుష్కలంగా ఉంది. ఇతను నా ప్రత్యేకమైన శిష్యుడిగా నేను స్వీకరిస్తున్నాను. త్వరలోనే నా దగ్గరికి ఇతను పిలుస్తాను. దీనికి కొంచెం శాస్త్రీయత మెళుకువలు నేర్పి ఒక కచేరీ సాంప్రదాయాన్ని దీన్ని తీసుకురావడానికి అని అనిపిస్తుంది నాకు, ఇతను పాడుతున్న పద్ధతి అది అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టారు, దండలేశారు, అని చేశారు. ఇంకా నేను అనుకున్నాను బయటకు వచ్చిన తర్వాత, గురువుగారు ఎక్కడ, మనం ఎక్కడ, బాలమురళి కృష్ణ గారు ఎక్కడ, అక్కడ ఆయన ఏదో సభా మర్యాద కోసం తప్పకుండా పిలుస్తానన్నారు, ఆయన మర్చిపోతారు తర్వాత ఆయన కచేరీలు ఇవన్నీ అనుకున్నా. నంబరు 20 రోజుల తర్వాత నాకు ఇలాంటి ఉత్తరం వచ్చింది, ఆయన స్వదస్తూరితో చిరంజీవి శివప్రసాద్ అని ఆశీర్వదిస్తూ బైకుస్ లోపల అని చెప్పి
నాకు వచ్చే 20 రోజులు కచేరీలు ఏమి లేవు, మద్రాసులోనే ఉంటాను, నీకు వీలైతే మద్రాసు రావాల్సింది, ప్రభాకరరావు గారికి నమస్కారాలు, ఇంతే అన్న అడ్రస్ ఇదే అని చెప్పి పంపించాను. ఇది పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను స్కూటర్ వేసుకుని వెళ్ళి ప్రభాకర్ వారికి ఉత్తరం చూపించాను. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి వీడి పంట పడింది చూడండి, బాలమురళి గారు పిలిచారు, బాలమురళి గారు పిలిచారని చెప్పి నాకంటే చాలా ఎక్కువ సంతోషంతో వారి ఇంట్లో అందరికీ చెప్పి నాకు ఒక డబ్బులు ఇచ్చి 500 రూపాయలు ఇచ్చి మద్రాసు టికెట్ కొని ఇప్పుడు వెళ్ళిపోరా అని చెప్పి ఆశీర్వదించారు. ఆ విధంగా వారి పేరు ఇన్నిసార్లు తలుచుకోవడానికి కారణం కూడా ఈరోజు వారి జూలై 10వ తారీఖు వారు పుట్టారు, ప్రభాకర్. అది కాకుండా గురు పౌర్ణిమ మీరు ముందరే చెప్పారు. మరి గురు పౌర్ణిమ రోజు మా గురువుగారు పాడిందే త్యాగరాజ కీర్తన ఉంది ఒకటి, గురులేఖ. తర్వాత గురువు గారు బాలమురళీ కృష్ణ గారు భీమసేన్ జోషితో కలిసి జుగలబందీ చేసినప్పుడు ఒక కీర్తన రాశారు, భజరే గురుదైవం అని. అది సింధు భైరవ రాగంలో రాశారు. వారు కచేరీలో పాడుతుంటారు కూడా, నాకు అది చాలా ఇష్టం, నేను కూడా 2-3 సార్లు పాడుకున్నాను. అదొక లైన్ అనిపిస్తాను. సింధు భజరే గురుదేవం, మానస భజరే గురుదేవం అని చెప్పి త్యాగరాజ స్వామివారికి నమస్కారం పెడుతూ రాశారు. అలా మిమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నారా మంగళపల్లి? వారు వెళ్ళాను, వెళ్ళి గురువుగారితో అసలు పరిచయం లేదు. వారు మరి గాన గంధర్వులు కదా, చాలా భయం వేసి దగ్గర హోటల్లో దిగాను. ముందర దగ్గర హోటల్లో దిగి టిఫిన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫోన్ చేశాను. గురువుగారు వారే ఫోన్ తీసుకొని అబ్బాయి వచ్చేసావా అన్నారు. అంటే నువ్వు వచ్చేసాను గురువుగారు అన్న. ఇంటికి వచ్చే నీకోసం వెయిట్ చేస్తున్నా అన్నారు. అంటే ఇక్కడ హోటల్లో ఉన్నాను. హోటల్ ఎందుకు, డబ్బులు ఖర్చు అని చెప్పి వచ్చేసే అన్నారు. ఎలా రావాలో తెలుసా, ఎవరినైనా పంపించాలా అన్నారు. వస్తాను గురువుగారు అన్న. నాకు తెలియదు, చాలా ఇటు నుంచి అటు తిరిగితే వుడ్లాండ్స్ హోటల్ నుంచి గురువుగారి ఇల్లు కనక శ్రీనగర్ అని. ఆటో తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళినంతసేపు పట్టలేదు. గురువుగారు వాకిట్లో ఇట్లా చేతులు పెట్టుకుని ఇలా చూస్తున్నారు, నేను ఎట్లా వస్తున్నానా ఏంటా అని, ఒక తండ్రి కొడుకు బంధంలాగా. సరే ఎప్పుడు వచ్చావో ఏంటి అని అన్నీ అడిగి ప్రయాణం బాగా జరిగిందని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేసి టిఫిన్ కాఫీ అయిన తర్వాత మా ఇల్లు చూసావుగా, నీ ఇల్లు చూద్దాం పదా అని చెప్పి వారికి ఒక ఫియట్ కారు ఉండేది ఆ రోజు. వారే డ్రైవ్ చేసుకొని నన్ను పక్కన కూర్చోబెట్టుకొని వుడ్లాండ్స్ హోటల్కి, వుడ్లాండ్స్లో ఉన్నావా అన్నారు. అవునన్నా. ఆ హోటల్ యాజమాన్యం మొత్తం గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి ఎందుకు వచ్చారో తెలియదు వారికి. మా అబ్బాయి రూమ్ ఎక్కడ అని అడుగుతున్నారు వారు. వారు ఇప్పుడే వచ్చారు గురుగారు అని చెప్పి తమిళంలో చెప్తున్నారు. సరే గురుగారితో పాటు ఒక శిష్యుడు కూడా వచ్చాడు. వాడంతా నా సామానంతా సర్దేస్తున్నాడు. నాకు భయం మాట్లాడటం ఫస్ట్ టైం. నేను మేల్కొండ గురుగారు వెనకాల కూర్చున్నాను. తాళం వేసేసారు, వచ్చారు. ఆ రిసెప్షన్లో మా అబ్బాయి ఎంత ఇవ్వాలి అని ఇట్లా అంటున్నారు. వేండ సార్ నమస్కారం సార్ అంటున్నారు, వణకం అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. డబ్బులే వద్దంటున్నారు. అయినా సరే వారు పర్సులోంచి తీసి డబ్బులు ఇచ్చి
ఈ హోటల్ చాలా వృద్ధిలో వస్తుంది, ఉంచండి అని చెప్పి నన్ను కూడా తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళ పిల్లలందరినీ పిలిచి, వాళ్ళ నుంచి అన్నయ్య కూడా మనతోనే ఉంటాడు అని చెప్పి చివరి అబ్బాయి రూమ్లో వంశీ అని అతని రూమ్లో నాకు అకామిడేషన్ అది ఇప్పించి ఆ రోజు నుంచి ఇక నీ ఇల్లు ఇదే అన్నారు. అప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చి మద్రాసు వెళ్తున్నా కూడా దాదాపు 100 సార్లు వెళ్ళుంటా. 100 సార్లు డైరెక్ట్గా ఇంకా స్టేషన్ నుంచి గురువుగారింటికి వెళ్ళటం, అక్కడ 4-5 రోజులు ఉండటం, వారం ఉండటం, నెల ఉండటం, 2 నెలలు ఉండటం, అట్లా దాదాపు 2 సంవత్సరాలు అప్ అండ్ డౌన్ చేస్తూ నేను ఉద్యోగం ట్రయల్స్లో అప్పుడు బీకాం పాస్ అయినప్పుడే ఒక పక్క ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఒక పక్క ఖాళీ దొరికినప్పుడల్లా శని ఆదివారాలు గురువుగారికి ఫోన్ చేయటం, కచేరీ లేనప్పుడు వెళ్ళటం, అలా నేర్పుతున్నారు గురువుగారు. ఆయన ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? మీకు ఆయన ఏం నేర్పారు? అంటే శాస్త్రీయత అద్దుతాను అన్నారు కదా, అది జరిగింది. చాలామంది అడుగుతారు గురువుగారు ఇలపాట పడతారు. గురువుగారు ఇలపాట పడటం కాదు, నేను ఈ గాత్రానికి సంబంధించినటువంటి ఆ లిరిక్స్ భావాన్ని తీసుకురావాలని గురువుగారు ఎలా అయితే స్పష్టత, ఫర్ ఎగ్జాంపుల్ ఎందరో మహానుభావులు ఉందనుకోండి, మామూలుగా నేను ట్యూన్ పాడితే కూడా మీరు ఎందరో మహానుభావులు చెప్తారు, అంటే ఎందరో మహానుభావులు కదా అని అంటారు. కానీ గురువుగారు మరి వెళ్ళిన తర్వాత ఏం ట్రైనింగ్ ఇచ్చారంటే, అంటే ఇప్పుడు అదెలా ఉంది ఇదెలా ఉంది, అదేం మామూలుగా శ్రీరాగం పలికించినట్టు అంతే. ఇందులో ఎందరి ఎందరో మహానుభావులు అక్షరం అందరికి వందనాలు అనే ప్రతి అక్షరము వినిపిస్తుంది, భావం పలుకుతుంది, రాగం ఎలాగో దాని ప్రస్థానం దానికి ఉంది. అదే కదా మీరు అది గురువు గారి దగ్గర నాకు ట్రైనింగ్ ఇచ్చింది. నీకు సరిగమల నుంచి తర్వాత గీతాలు ఇవి అలంకారాలు ఇవేం అక్కర్లేదు, నీకు కీర్తన ఎలా పాడే పద్ధతి ఒకటి ఉంటుంది కర్ణాటక సంగీతంలో. ఫస్ట్ వర్ణం పాడాలి, చలమేళ, అలాగే మోహన వర్ణం, అదంతా ఆ గమకాలతో అతను డ్రిల్లింగ్ చేయించి అలా పాడించి తర్వాత సాహిత్యం పాడించి అలా ట్రైనింగ్ అంతా ఇప్పించారు. దాంతో ఆ శాస్త్రీయత అద్దటంతోనే నాకు మంచి పేరు, బాగా గుర్తింపు రావటం స్టార్ట్ అయింది. బాగా ఎవరైనా వింటే ఇది చాలా కష్టం, చాలా అద్భుతంగా ఉందని చెప్పటం, నలుగురు ఎవరైనా చేరితే ఒక పాట పాడవా అని చెప్పి అడగటం, అలా చిన్న చిన్న గుర్తింపు. గురువుగారిది ఇంట్లోకి వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నాకే నేను పాడేది అంతకుముందు పాడేదానికి వారి దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత పాడేదానికి తేడా తెలుస్తుంది. అలాగే వారు ఆ రోజుల్లో క్యాసెట్స్ ఉండేవి. ఒకరోజు పొద్దున పూట గురువుగారు అన్నారు నాతో, ఈరోజు నా స్నేహితులు వస్తున్నారు ఒక 5గురు, నీకు నచ్చింది ఏదైనా పాడు, వాళ్ళు నిన్ను పరిచయం చేస్తాను, వాళ్ళకి చూపించాలని ఉంది అన్నారు. నాకేం తెలియదు, సరే అన్నాను. గురువుగారు చిన్నవాడిని కదా, బాగా మనకి ఏం తెలియకపోయినా కూడా ఏదో ఒక అవకాశం వస్తుంది పాడేయాలని చెప్పి ఒక ఉత్సాహం ఉంటుంది ఆ చిన్నతనంలో. సరే అన్నాను. సాయంత్రం 5 అయింది, 5గురు వచ్చారు, సోఫాల్లో కూర్చున్నారు. కూర్చొని వాళ్ళంతా తమిళ్లో మాట్లాడుకుంటున్నారు. గురువుగారు ఏది చేసినా కూడా తమాషాగా ఉంటుంది, ఊరికినే పిలవరు ఎవరిని అని ఏదో తమిళ్లో మాట్లాడుకుంటారు, నాకు అర్థం అవుతుంది అని నా వంక చూసి ఏదో ఒకటి చిన్నది ఏదన్నాను అన్నారు. అన్నప్పటికి నేను ఈ వాతాపి పాడా.
లే మొత్తం కీర్తన అంతా అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏదైనా పాడన్నారు. తెలిసి రామచంద్రతో అది పాడా. ఇప్పటికి 5గురు ఒకేసారి లేచి గురుగారు రేపే రికార్డింగ్ అన్నారు. రికార్డింగ్ రికార్డింగ్ ఏమిటి, ఏమంటున్నారు వాళ్ళు, ఎవరు ఏమిటి అని తెలీదు. నీ ఏలపాట రికార్డ్ చేస్తున్నావు అయ్యి అన్నారు. అన్నప్పటికీ గురువుగారు సాష్టాంగ నమస్కారం పెట్టా. పొద్దున్నే రేపే రికార్డింగ్ అన్నారు. గురువుగారు డ్రైవింగు అరుణాచలం స్టూడియోలో నీ పాట చేస్తున్నావు, నావన్నీ అక్కడే అవుతాయని కారులో వెళ్ళేటప్పుడు చెప్తున్నారు. అన్నట్టు ఇంకా పక్క వాద్యాలు చెప్పలేదు కదా. పూర్ణచంద్రని మన తెలుగువాడే మెడ్రాస్ స్టేషన్లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ వైలిన్ అతను వాయిస్తాడు. తంజావూరు ఉపేంద్రన్ అని నా కచేరీలు చాలా వాయించాడు. ఆ ఉపేంద్రన్ మృదంగం అంటున్నారు. ఇంకా ఘటం మూర్తి అని చెప్పి నేను హైదరాబాద్కి తీసుకువెళ్ళి, అతను పేరు శ్రీరామూర్తి వైలిన్, వీళ్ళంతా చెప్తున్నారు. అన్నప్పుడు నాకెవరు పెద్ద పరిచయం లేదు. క్లాసికల్లో ఫస్ట్ రికార్డింగ్ అది, వాళ్ళంతా క్లాసికల్.